హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియో మీకు ఈ డ్రామా నచ్చిందనుకుంటున్నాను. సో, మీ ఫ్రెండ్స్ అందరికి ఇంకా షేర్ చేయండి. అండ్ మన హీరోయిన్ అదే షణ్ వచ్చేసి ఇంటికాడ తీసుకొనొచ్చి దించుతాడు. ఇంకా "నువ్వేంటి తన దగ్గర పని చేస్తున్నావంట, లిన్ దగ్గర అవసరమా?" అంటే, "లేదు నాకు నీకంతగా జాబ్ కావాలంటే నన్ను అడగొచ్చు కదా! నేను జాబ్ ఇస్తాను కదా!" అంటే, "ఏంటి నువ్వు జెలసస్‌గా ఫీల్ అవుతున్నావా?" అనేసి తను అడుగుతుంది. "లేదు నేను ఫీల్ అవ్వట్లేదు" అని తను అంటాడు. "నాకు తెలుసులే నువ్వు ఫీల్ అవుతున్నావు" అనేసి, "నేను జస్ట్ తనకి హెల్ప్ చేస్తున్నాను అంతే. నాకేమంత ఇంట్రెస్ట్ లేదు తన మీద" అనేసంటే ఇంక వాళ్ళిద్దరూ కిస్ చేసుకుందాం అనేసి దగ్గరకొస్తూ ఉంటే వాళ్ళు సీట్ బెల్ట్ ఏసుకుంటారు కదా! టైట్‌గా పట్టుకొని లాగుతూ ఉంటుంది. సో, పాపం వాళ్ళు కిస్ మిస్ అయిపోతారు. సరేలే మా నాన్న వచ్చి సరే అనేసి ఇంటికెళ్ళి "ఏంటి ఇంత లేట్‌గా ఎళ్ళావు" అనేసి చెప్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న అడుగుతాడు. "నేనేం చిన్న పిల్లని కాదులే నాన్న. నేను అడల్ట్‌ని. నేను కేర్ తీసుకోగలుగుతాను. నువ్వేం ఫీల్ అవ్వద్దు" అనేసి ఇంకా షాన్ చెప్తుంది. "సరేలే నీ విషయంలో నేనేం జోక్యం చేసుకోను. కాకపోతే నువ్వెవరినో ఇష్టపడుతున్నావు కదా! అతనెవరినో ఇంటికి తీసుకున్నా తనతో నేను మాట్లాడాలి" అనేసి తను చెప్తాడు. "సరేలే నాన్న" అనేసి ఇంక తను చెప్తుంది. ఇంకా "సరేలే నేను మా నాన్నకి చెప్పాను. సో, నువ్వు చాలా మంచివాడివని చెప్పాను. నువ్వు ఒకసారి టైం ఉన్నప్పుడు కలిస్తే అంతా సెట్ అయిపోతుంది" అనేసి తనంటాడు. సరేలే నేను టైం చూసుకొని వస్తాను" అనేసి ఇంకా యాన్ వచ్చేసి షన్‌కి చెప్తాడు. సో, ఇలా వాళ్ళిద్దరూ హ్యాపీగా వాళ్ళ లైఫ్ స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇంక ఇలా జరుగుతూ ఉంటే ఇంకో పక్క ఏమవుతుందంటే కేస్ గురించి స్టడీ చేస్తూ ఉంటారు. ఇంకా కేస్ గురించి స్టడీ చేస్తుంటే ఇక్కడ అంటే వీళ్ళకి నాన్న వాళ్ళకి యాక్సిడెంట్ అయినప్పుడు ఒక బ్యాంక్ షేర్ హోల్డర్‌కయితే మనీ వెళ్ళుంటుంది. సో, తన పేరు ఏదో కింగో ఏమో పేరుంటుంది. సో, తనెవరో కనుక్కున్నారా అంటే అంతలోపల లుమినస్ వాళ్ళు వచ్చేసి వీళ్ళతో కొలాబరేట్ అవ్వడానికి హ్యాపీగా ఉంటారు పెళ్లి క్యాన్సిల్ అయినా. సో, తన మీద మనీ ఎళ్ళింది. కాకపోతే ఎవరు తను తీయలేదు అనేసి చెప్తాడు. సో, తనెవరో కనుక్కోవడానికి వెళ్తూ ఉంటాడు. ఇంకో పక్క ఏమవుతుందంటే ఇంకా జాంగ్ ఉంటాడు కదా! సో, ఏంటి ఎన్ని సార్లు ఇది చేసినా కూడా ఇక్కడ మట్టి అదే పువ్వులకు పూయట్లేదు ఎందుకు అనేసి అడుగుతూ ఉంటారు. ఇంకో పక్కన అదే వాళ్ళ మనవడి గ్రూప్ గురించి వస్తుంది. ఎల్‌హెచ్ గ్రూపు అండ్ లుమినస్ గ్రూపు ఒకటయ్యారు అనేసి. నాకు తెలుసు తను చాలా ఇంటెలిజెంటు వాళ్ళ అమ్మలాగే. కాకపోతే తనకి ఇవంతా అలవాట్లేదు. కానీ వాళ్ళ అమ్మంటే నాకు చాలా ఇష్టము. వాళ్ళ అమ్మలాగే తనకి పట్టుదల ఎక్కువ. వాళ్ళెలా ఉంటారో నాకు తెలుసు అనేసి ఇంకా వాళ్ళమ్మ లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది. సో, ఆ తర్వాత వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ వాళ్ళ అమ్మకి గ్రీన్ హౌస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో, ఇంకా వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అనేసి అలా మెమరీలో పాస్ట్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. సో, అలా వెళ్ళిపోయిన తర్వాత సరేలే తనకిలా చేయాలనేది అనిపిస్తే తను అలా చెయ్యని మనం ఎందుకు అడ్డు చెప్తాము అనేసి ఇంకా తను ఫీల్ అవుతూ ఉంటాడు. ఇలా అయితే కంపెనీ అయితే రన్ అవుతూ ఉంటుంది. సరే అనేసి ఒక పక్క జికాయి వస్తాడు. "అసలేమనుకుంటున్నావు? నువ్వు లుమినస్ గ్రూప్‌తో ఎందుకు టై అప్ అవ్వాలనుకుంటున్నావు? అనేసి నీకేం అర్హత ఉంది?" అనేసి చాలా మాట్లాడుతూ ఉంటాడు. "నేనేదో మామూలుగా అదే అలోన్‌గా మాట్లాడాలి. సెపరేట్‌గా కాస్త మీ వాళ్ళని బయటకి పంపిస్తావా?" అంటే, "ఎందుకంటే" అంటే, "నువ్వు భయపడుతున్నావా?" అనేసి తనడుగుతాడు. సో, "నాకేంటి భయము" అనేసి తనంటూ ఉంటాడు. "నీకు భయం లేనప్పుడు వాళ్ళని బయటకి పంపించొచ్చు కదా!" అనేసి ఇంక తనంటాడు. "సో, మీరు వెళ్ళండి" అనేసి తను చెప్తాడు. సో, ఇంక తను చెప్తే ఇంకా "బాస్ జాగ్రత్తగా ఉండండి బాస్" అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతాడు. "అయినా నువ్వు ఎల్‌హెచ్ స్టార్‌కి రియల్ ఓనర్ అనుకుంటున్నావా?" అనేసి ఇంక తను అంటూ ఉంటే అన్నీ కామ్‌గా వింటూ ఉంటాడు. "నువ్వు వాళ్ళని బయటకి పంపించు. నేను నీతో మాట్లాడాలి" అనేసి ఇంకా తనంటాడు. సో, ఇంకా సరే అనేసి వాళ్ళ మేనేజరు "జాగ్రత్తగా ఉండండి" అంటే, "నేను చూసుకుంటా. నువ్వేం భయపడొద్దు. నువ్వెళ్ళు" అనేసి ఇంక తను చెప్తాడు. సరే అనేసి ఇంక తను చెప్తే సరే అనేసి వెళ్ళిపోతాడు. ఇంక వాళ్ళెళ్ళిందే ఆలస్యం. మన హీరో పెన్ తీసుకునేసి అలా పెన్ క్యాప్ ఓపెన్ చేసి గాల్లోనే సో, ఇంక తన మీద అలాగే పుషప్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. ఇంకా తను చాలా భయపడతాడు. "నిజంగా నీకు ధైర్యం ఉంటే పొడిచి చూద్దాం" అనేసి ఇంకా ఆ టైంలో కూడా తను రెచ్చగొడుతూ ఉంటాడు. ప్రొవోక్ చేస్తూ ఉంటాడు. "నీకు తెలీదా మా అమ్మ ఏంటో? చిన్నప్పుడు నేనేం చేశానో నీకు తెలీదా? నువ్వు నన్ను హర్ట్ చేశావనేసి మా అమ్మ దగ్గర నేను బుక్ చేసి కొట్టిచ్చాను. ఇప్పుడు నువ్వు నన్ను ఏదైనా చేస్తే మా అమ్మ ఏం చేస్తుందో అర్థం చేసుకో. ఆలోచించు. ఇప్పుడు నిజం చెప్తున్నా. నీకు ధైర్యం ఉంటే నన్ను ఇది చెయ్యి" అనేసి ఇంక చెప్పాడు. సో, చిన్నప్పుడు జరిగిన సంగతి తనకు గుర్తు చేస్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మొచ్చేసి మన యాన్‌ని అయితే కొడుతుంది. ఏం అడగకుండానే వాళ్ళ కొడుకుని ఏదో చేసేసాడు వీడు అన్నట్టు. పాపం వాళ్ళమ్మ వచ్చేసి ఏంటి అంటే
వీళ్ళ అమ్మ వచ్చేసి ఓన్ సిస్టర్స్ కాదు. సో, వేరే వేరే సిస్టర్స్. సో, నువ్వు ఇంకోసారి 'ఎలియట్ స్టార్' గురించి మాట్లాడినావనుకో చెప్తున్నా. నీకు ఇంకోసారి ఇలా చెయ్యను. ఏం చేస్తానో నాకే తెలీదు. నా వాళ్ళ జోలికొస్తే అనేసి అంటూ ఉంటాడు. అంతలోపల షన్ కాల్ చేస్తుంది. ఇలా మీటింగ్ ఉంది. నన్ను రమ్మన్నాడు అంటే, సరే, సరే నేను అక్కడే ఉంటాను. ఆ తర్వాత నువ్వు వచ్చి పికప్ చేసుకో అనేసి అంటాడు. సరే, సరే అనేసి ఇంక తను వెళ్ళిపోతారు. అండ్ ఇంకో పక్క ఆయన నువ్వే దీనికి ఓనర్ అని ఎలా ఎవరి షేర్స్ ఎక్కువున్నాయో నాకు తెలుసు. అయినా ఆ అమ్మాయి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆ అమ్మాయి గురించి నాకు అనవసరం. ఇలాగ అమ్మాయిని కోసం పిచ్చిలాగా పడేవాడిని గాదు నేను. సో, నీకొక అడ్వైస్ ఇస్తాను విను. 10 డేస్ తర్వాత ఏం జరుగుతుందో చూడు. ఎవరి షేర్స్ ఎవరో, దీనికి రియల్ ఓనర్ ఎవరో చూస్తూ ఉండు. ఎవరి దగ్గర షేర్ హోల్డర్ అంటే ఎవరి దగ్గర ఎక్కువుంటే వాళ్ళే ఆ కంపెనీకి ఓనర్ అనమాట. సో, ఇదంతా నాకు తెలీదు. ఏదో డ్రామాలో ఉంది. నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. సో, ఇలా ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఇంకో పక్క నాన్న తన లవ్ గురించి. సో, ఎప్పటికైనా లవ్ సంపాదిస్తామా లేదా అనేసి అనుకుంటూ ఉంటే వాళ్ళిద్దరూ అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. తను ఎంతసేపు చూసినా కూడా. సో, ఇలా జరుగుతూ ఉంటుంది. సో, తను ఎందుకలా చెప్పాడు అంటే వాళ్ళ అమ్మ దగ్గర ఒక సీల్ ఉంటుంది. ఆ సీల్ ఉంటేనే తనకి ఆ 30 షేర్స్ అనేది వస్తుంది. సో, ఆ 30 షేర్స్ లేకపోతే 30 షేర్స్ 40 షేర్స్ ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకొని, "అమ్మ ఎక్కడికెళ్ళావు? నేను తిరిగొచ్చాను. నువ్వెక్కడున్నావు?" అనేసి వాళ్ళ అమ్మ కనిపించకుండా ఎళ్ళింటుంది. ఎక్కడికెళ్ళింటుందనేసి మనకు క్లైమాక్స్‌లో తెలుస్తుంది. సో, ఇలా ఏంటి గ్రాండ్‌పా అంటే, "అవును మీ అమ్మ దగ్గర ఒక సీల్ ఉండాలా? సో, ఆ సీల్ ఉంటే మీ అమ్మ నువ్వు ఒకటే అని తెలుస్తుంది. అప్పుడు నీకే మీ అమ్మదే ఎక్కువ షేర్స్ ఉన్నాయి. కాబట్టి నువ్వు అయితే విన్నర్ అవ్వచ్చు. షేర్ హోల్డర్ అవ్వడం వల్ల నువ్వు కంపెనీకి మంచి లాభం తెచ్చి ఇవ్వచ్చు" అనేసి వాళ్ళ తాత చెప్తాడు. సో, సరే అనేసి తను వింటూ ఉంటాడు. అవంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మీ అమ్మ లేదు. మీ అమ్మ ఎక్కడుందో కనిపించట్లేదు. మీ అమ్మ దగ్గర ఆ సీల్ ఉండాలనుకుంటాను. కాకపోతే సియాన్ దగ్గర ఇచ్చిందనేసి నాకప్పుడు అనిపించింది చిన్నప్పుడు. మరి అది సియాన్ దగ్గర ఉందో, తన దగ్గర ఉందో మనకి తెలీదు అనేసి ఇంక తను చెప్తూ ఉంటాడు. ఇంకా అది లేకపోతే తినికి ఆ షేర్స్ అనేవి రావు. అందుకనేసి నా జిక్క ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడనేసి తనకు తెలుస్తుంది. ఇంకా ఎవిడెన్స్ కోసం ఇంకా ఫ్యాంక్ కాల్ చేస్తాడు. ఆ రోజు సియాన్ వచ్చుంటుంది కదా! సో, అక్కడ ఎంట్రీ గురించి అన్నీ ఫాలో అప్ చేయమంటాడు. సరే, సరే బాస్ నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను అనేసి ఇంకా ఫ్యాంగ్ అంటాడు. ఇలా ఇంకో పక్కన ఏమవుతుందంటే లిందా కలిసేసి మన షెన్ వచ్చేసి క్లయింట్‌ని కలవడానికి వెళ్ళుంటుంది. సో, తను ఇంకా రాలేదు. కాల్ చేస్తుంటే ఇంకా కాల్ లిఫ్ట్ చేయలేదు అనేసి ఇంక తను గాబరాతో వస్తాడు. తనకేమన్నా జరుగుతుందేమో అనేసి. ఎందుకంటే తన దగ్గర ఉందేమో అనేసి అదే గ్యాంగ్ అయితే వస్తారని. ఇంక తను అలా చూస్తూ ఉంటే అంత లోపల తను చూస్తుంది. "ఏంటి ఇక్కడున్నావు" అనేసి హాయ్ చెప్తే తను కోపంగా ఉంటాడు. సో, ఇంకా కోపంగా ఉంటాడు. ఇంక తన ఎదురుగానే కూర్చుంటాడు. ఇంకా తనకైతే కోపం వస్తూ ఉంటుంది. చూడు కనీసం రాలేదు. ఈ దొంగ మొఖమోడు అన్నట్టు చూస్తూ ఉంటాడు. ఇంక తన ముందరే కావాలని డ్రింక్ మీద డ్రింక్ చేస్తూ ఉంటుంది. ఇంకా లిను వద్దు డ్రింక్ ఎక్కువైంది వద్దు అని చెప్తే కూడా వినకుండా అలాగే డ్రింక్ చేస్తూ ఉంటుంది. మన హీరో ఒక పక్క బాగా ఫైర్ వస్తూ ఉంటుంది. సో, ఇలా చేస్తూ ఉంటే ఇంక తను ఆపడు. సరే అనేసి ఇంక తను డ్రింక్ చేసేసి, "నువ్వు నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతావా? ఫోన్ కూడా ఎత్తవా?" అనేసి ఇంకా యాన్‌ని తిట్టుకుంటూ వెళ్తూ ఉంటే ఇంక తన వెనకాల ఫాలో అప్ అవుతూ ఉంటాడు నవ్వుకుంటూ. ఇంకా ఇలా వెళ్తూ ఉంటే ఇంకా ఫైటింగ్ కోసం ఇంకా కొంతమంది తనని అటాక్ చేయడానికొస్తారు. సో, అలా అటాక్ చేయడానికొచ్చినప్పుడు ఇంకా వాళ్ళ ఎనకాల "ఎక్కడికెళ్ళావు నువ్వు? అయినా నీ కార్ ఎక్కడ?" అనేసి తనడుగుతుంది. సో, "అవునా నా కార్ కనిపించట్లేదు. వెళ్లి చూడు వెతుకు నేనిప్పుడే వస్తాను" అనేసి ఇంక తను పంపించేస్తాడు. డ్రింక్‌లో ఉంటుంది కదా! తనకేమీ అర్థం కాదు. ఏంటి సౌండ్ వస్తుందంటే, "అక్కడ పిల్లి ఒకటుందిలే ఆ పిల్లి సౌండ్ చేస్తా ఉంది. నువ్వు గాని నా కార్ వెతికావనుకో నీకు రివార్డ్ ఇస్తాను" అనేసి ఇంక తను చెప్తాడు. "ఇంకా రివార్డా? ఏం రివార్డ్ ఇస్తావు?" అనేసి తను అడుగుతుంది. "నువ్వు వెళ్లి వెతుకు నేను రివార్డ్ ఇస్తాను" అనేసి తను చెప్తాడు. సరే, సరే ఓపెన్ యువర్ ఐస్ అనేసి తను చెప్తూ ఉంటారు. ఇంకా తనకు తెలియకుండా ఎనకాల ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఫైట్ అయిపోయిన తర్వాత "ఎతికావా? నా కార్ దొరికిందా నీకు?" అనేసి తను అడుగుతాడు. ఇంకా తను అడిగితే ఇంకా లేదు అనేసి ఇంకా తన పాకెట్‌లో నుంచి కార్ కీస్ తీసి నేను కొనుక్కున్నాను అనేసి తను చెప్తాడు. మళ్ళీ "నీకు రివార్డ్ ఇస్తానన్నావు కదా! ఏం రివార్డ్?" అంటే "నువ్వు ఐస్ క్లోజ్ చేసుకో" అంటే "లేదు నేను చేసుకోను. నువ్వు నన్ను కిస్ చేస్తావు" అనేసి ఇంక తను అంటూ ఉంటుంది. సో, ఇలా జరుగుతూ ఉంటే వాళ్ళొచ్చేసి ఇంకా ఫైట్ చేస్తూ ఉంటారు. అడుగుతూ ఉంటారు.
సో, సీలయితే తన దగ్గర లేదు. మేబీ ఆ రోజు తనని అందుకోసమే అటాక్ చేసినట్టున్నారు. తను కిడ్నాప్ చేసున్నారు. ఆ కిడ్నాప్‌లో మన షెన్నొచ్చి ఉన్నింది. సో, షెన్నే సియానే షెన్ అనుకునేసి తనని కిడ్నాప్ చేశారు. ఇప్పుడు ఆ సీల్ తన దగ్గరే ఉండొచ్చేమో బాస్ అనంటే, ఏమో ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు. కానీ ఇప్పుడెలా అనేసి తనడుగుతాడు. సో, తననడగొచ్చు కదా! అంటే ఇంకపైన తనని ఇలా ఇబ్బందిలో లాగడం నాకిష్టం లేదు. కాకపోతే చూద్దాం, అడుగుదాం టైం చూసి. తను దీంట్లో ఇంటర్ఫియర్ అవ్వడం నాకసలు నచ్చదు అనేసి అంటూ ఉంటారు. అది మా మదర్‌ది పర్సనల్ సీలు. అయినా తన దగ్గర ఎందుకుంటుంది? ఇంకేమైనా సొల్యూషన్ ఉందేమో మనం వెతకాలి అనేసి తను చెప్తూ ఉంటాడు. సరే తనకేదో ఒకటి చెప్పేసి తను వెళ్ళిపోతాడు. ఇంకా సరే అనేసి ఏంటి మార్నింగ్ అవుతుంది. 20 సార్లు కాల్ చేసుంటాడు అప్పటికి యాన్ షెన్‌కి. ఏంటి 20 సార్లు కాల్ చేశా నువ్వు లిఫ్ట్ చేయలేదు. ఈసారి లిఫ్ట్ చేయకపోతే నీ బెడ్‌రూమ్‌కే వచ్చేస్తాం అనుకున్నాను అనేసి తనంటాడు. ఏంటి 20 సార్లు కాల్ చేశావా అనేసి లేసి చూస్తుంది. ఇంకా షాక్ అయ్యి సో, ఈరోజు మనం డేట్‌కెళ్దాము అనేసి తనంటాడు. యెస్టర్‌డే ఏం చేశావంటే, అంటే నేను రింగింగ్ చేస్తున్నా, రింగింగ్ ఆపకుండా చూస్తూ ఉన్నావు. అసలు నువ్వు అబ్బాయివేనా? అసలు నువ్వు నా బాయ్ ఫ్రెండ్‌వేనా? వేరే అబ్బాయితో కలిసి రింగ్ చేస్తుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే చూస్తూ కూర్చున్నావు. అసలు నువ్వు నా బాయ్ ఫ్రెండ్‌వేనా అనేసి తను అంటూ ఉంటుంది. నువ్వు నైటు వచ్చి ఇంక తను అంటూ ఉంటాడు. నేనెందుకు జెలస్‌గా ఫీల్ అవ్వాలి తన కోసము. ఏం చేసావు నీకు గుర్తులేదమ్మా బంగారం అనేసి తను అడుగుతాడు. సో, ఇంక తను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. నైట్ తను ఏం చేస్తుందంటే ఇంక తను కిస్ చేసుకొని అంతా నువ్వు నాకే అనేసి ఇంకా లేనిపోని గొడవ అంతా చేస్తూ ఉంటుంది. సో, ఇంక తను గుర్తు తెచ్చుకొని చాలా ఎంప్రెస్‌గా ఫీల్ అవుతుంది. సరే తొందరగా రా బయటికెళ్దాము. సో, ఇంక తను డేటింగ్‌కెళ్ళడానికైతే రెడీ అవుతుంది. సో, ఇలా వాళ్ళ బీచ్‌కెళ్ళేసి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హ్యాపీగా వాళ్ళ మెమోరీస్ అయితే బాగా చేస్తూ ఉంటారు. ఏంటి సడెన్‌గా ఇలా నువ్వు ఆఫీస్‌కెళ్ళట్లేదా అంటే, లేదు నీకోసమే వచ్చాను. ఈరోజు టైం అంతా నీతోనే స్పెండ్ చేస్తాను అనేసి తను తీసుకొని ఇంకా బీచ్ దగ్గరికి వెళ్ళేసి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇద్దరు. నీకు తెలుసా ఈ బీచ్ దగ్గరికి నువ్వు వచ్చావు కదా! అంటే నేను బీచ్ దగ్గరికి వచ్చాను కానీ రియల్‌గా రాలేదని నా కల్లో వచ్చాను అనేసి తను చెప్తుంది. ఏంటి కల్లో వచ్చావా? కల్లో ఇక్కడికొచ్చావా నువ్వు? అంటే అవును. కల్లో అక్కడికొచ్చాము. అందుకు అక్కడంతా తిరిగాము అనేసి అని చెప్తూ ఉంటాడు. సరే సరేలే అనేసి ఇంక నువ్వేదైనా దాస్తున్నావా నా దగ్గర అనేసి అంటూ ఉంటుంది. లేదు నేనేం దాయట్లేదు అనేసి ఇంక తను చెప్తాడు. సరే అనేసి ఇంక వాళ్ళిద్దరు అలా మొమెంట్స్ ఇంకా పక్కా లిన్నొచ్చేసి వాళ్ళిద్దరు కిస్ పెట్టుకునేది చూసింటాడు. కొద్దిగా ఫీల్ అవుతూ ఉంటాడు. అంతలోపల అక్కడికి ట్యాంగ్ వస్తుంది. ఏంటి ఇలా వచ్చావు? నీకేం కావాలి అనేసి తను అడుగుతాడు. సో, అడిగితే నాకు నువ్వే కావాలి అనేసి తను చెప్తుంది. సో, ఏంటి అలా అడుగుతున్నావు అనేసి తను అడుగుతాడు. ఈ టైం నీకేం కావాలంటే నువ్వే కావాలనేసి తను చెప్తుంది. ఏంటి ఇలా అంటున్నావు అంటే నా దగ్గర కొన్ని ఆఫర్ ఉంది. సో, నువ్వొచ్చేసి అక్కడ వర్క్ చేయాలి అంటే నేను ఇప్పుడే జంక్ ఫ్యామిలీ నుంచి బయటకొచ్చి ఏదో చిన్న స్టూడియో పెట్టుకొని చేస్తున్నాను. నువ్వు నా మీద ఇన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నావు అనేసి తను అడుగుతుండు. నువ్వు నన్ను భయపెడుతున్నావు. చాలా భయపెట్టిందంటే, లేదు నేను నిజమే చెప్తున్నా. నువ్వు నా కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకొని మంచి మంచి పెయింటింగ్ చెయ్యి. నాకు నీ మీద నమ్మకం ఉంది కాబట్టే కదా నీకిస్తున్నాను. లేకపోతే నేనెందుకు నమ్ముతాను? ఒక సీఈఓగా నేను చెప్తున్నాను. నీకు విల్లింగ్ అయితే చూడు లేకపోతే లేదు అన్నట్టు తను చెప్తుంది. అయినా 3 ఇయర్స్ కాంట్రాక్ట్ ఇస్తాను. నువ్వు కోఆపరేట్ చేస్తే అనేసి తనంటుంది. నిజంగానే నువ్వు నన్ను నమ్ముతున్నావా అన్నట్టు తనడుగుతాడు. నీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నువ్వు ఇంటర్నేషనల్‌గా జ్యువెల్లరీలో మంచి పెయింటర్ అవుతావు అనేసి తను చెప్తుంది. నేనివ్వడానికి నీకు సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వెందుకింత భయపడుతున్నావు అనేసి తనడుగుతుంది. సో, ఇంకా అలా అడుగుతుంటే తనకే తన మీద నమ్మకం ఉండదు. సో, సరేలే అనేసి ఒకవేళ నువ్వు యాక్సెప్ట్ చేసి ఈ డ్రింక్ తీసుకో లేకపోతే లేదు అనేసి తను చెప్తుంది. సో, ఆ డ్రింక్‌ని తను తీసుకుంటాడు. సో, తనైతే యాక్సెప్ట్ చేస్తాడు తనతో వర్క్ చేయడానికి. ఇలా వాళ్ళిద్దరి మధ్య అయితే ఫ్రెండ్‌షిప్ అయితే సాగుతూ ఉంటుంది. ఇంకో పక్కన యువాన్ వచ్చేసి ఇంకా జేకాయ్ వాళ్ళ ఫ్రెండ్‌ని అదే మేనేజర్‌ని చూడ్డానికి వెళ్తాడు. అంతలోపల ఏదో జరిగినట్టు ఇంక తను కొట్టడానికి వస్తాడేమోనేసి ఇంక నాన్న వచ్చి యువాన్ దగ్గర పిలుచుకొని చూస్తూ ఉంటుంది. నీకెన్ని సార్లు చెప్పేది నన్ను ఫాలో అవ్వద్దనేసి అంటూ ఉంటాడు. కనీసం హెల్ప్ చేసిన దానికి థ్యాంక్ యూ కూడా చెప్పవా అంటే నేను థ్యాంక్ యూ చెప్తాను. కానీ ఇంకెప్పుడు నన్ను ఫాలో అవ్వద్దు. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి తను వెళ్ళిపోతాడు. ఇంకా సరే ఇక్కడే ఉండు నువ్వు అనేసి తను ఇప్పుడే వస్తాననేసి
ఇంకా షన్‌ని అక్కడ వదిలేసి యాన్ పక్కకెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడే ఉండు ఎక్కడికి వెళ్ళొద్దు అని తను అదే పనిగా చెప్పేసి వెళ్తాడు. ఇంకా ఏమైంది ఏమి అనేసి అంటే ఆ టయానికి తను కాల్ చేసుంటుంది. నాన్న కాల్ చేసి బాధపడుతూ ఉంటుంది. సో, ముందు తన దగ్గరికి వెళ్ళు తను బాధపడుతూ ఉంది. ఏంటో చూడు అంటే, సరే సరే బాస్ నేను చూస్తాను. మీరేం కంగారు పడకండి అనేసి తను చెప్తూ ఉంటాడు. ఇలా మాట్లాడుతూ, మాట్లాడుతూ తనొస్తాడు. ఇంకా మీరు జాగ్రత్తగా ఉండాలి. తన మీద కూడా రికార్డుంది. సో, ట్యాంక్ గూడా వచ్చింది మెడికల్ రికార్డ్ కోసం. కాబట్టి తనకేదైనా ప్రాబ్లమ్ అవ్వచ్చు. మీరు కొద్దిగా చూసుకోండి అనేసి తను చెప్తూ ఉంటాడు. సో, సరే అనేసి నేను చూసుకుంటానులే కానీ, నీ పని కానీ నువ్వు ఎంతవరకొచ్చింది ఇన్వెస్టిగేట్ చెయ్యి అనేసి తను చెప్పేసి వస్తే అక్కడ తనుండదు. సో, తను మాట్లాడుతుంటే ఎవరో వచ్చి పిలుస్తారు. ఇంక అక్కడుండే అమ్మాయిని అడుగుతారు. తను ఎవరో ఒక అబ్బాయి వచ్చి తీసుకొనెళ్ళాడని చెప్తే ఇంక తనకు కాల్ చేస్తాడు. అంత లోపల తను వచ్చేస్తుంది. ఇంక తను గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఏమైందో ఏమో అనేసి తను చాలా టెన్షన్ పడింటారు. ఎవరైనా తీసుకొనెళ్లారో ఏమో అనేసి. ఏంటి చెప్పబట్టకుండా ఎక్కడికి వెళ్ళావు? నేనెంత టెన్షన్ పడ్డానా అంటే, సరే సరేలే ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేనేం నిన్ను దూరం చేసుకోను అనేసి తను అడుగుతూ ఉంటుంది. సరే అనేసి ఇంకొంచేపు వాళ్ళు అలా హగ్ చేసుకుంటారు. ఏంటి ఎవరొచ్చారు అంటే, ఇంకా గున్నాయి అంకుల్ వచ్చారు. మీ తాత నన్నొచ్చి మాట్లాడాలి, నన్ను కలువు అని చెప్పారు. సో, అది చెప్పడానికొచ్చారు అనేసంటే, అవునా గ్రాండ్‌పానా సరే సరే మాట్లాడేసి తొందరగా ఈరోజు మన డేట్ ఉంది కదా! తెలుసు కదా! అనేసి అంటారు. ఇంకా వెళ్తారు. ఏంటి ఇక్కడికి రావాలని నీకు అనిపించలేదా? అసలు నేను ఉన్నాననుకున్నావా? లేదనుకున్నావా? అంటే, అది కాదు నాకు ఇక్కడ రావడానికి ఛాన్స్ లేదు కదా! అంటే, అవునులే ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉండదు గానీ నువ్వు కలుసుకోవడానికి టైం ఉంటది. ఛాన్స్ ఉంటాది. ఇలాంటి పిచ్చి పనులంతా నా దగ్గర చేయొద్దు. నీ ట్రిక్స్ అంతా నా దగ్గర గాదు. నువ్వు రావాలనుకుంటే ఇలా రావా? నేను గునియాని పంపించాలా? నిన్ను తీసుకొని రమ్మని చెప్పేసి తను పంపిస్తే తనని పంపించేసి ఇప్పుడు వస్తున్నావా? సరే సరేలే ఇక్కడొచ్చి కూర్చో నీకోసం నేను వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. నువ్వు నాకు కూడా మా మా అదే మనవరాలివి అంటే సరే సరేలే ఏం కాదులే అనేసి గ్రాండ్‌పానే పిలువు అనేసి తను చెప్తాడు. ఇంకా లంచింగ్ చేయమంటారు తనతో కలిసి. సో, చేస్తూ ఉంటే గ్రాండ్‌పా నేను వెళ్ళాలి ఈరోజు డేట్‌లో ఉన్నాము మేమిద్దరము అంటే, లేదు కుదరదు అనేసి చెప్పే తనకి. అంటే గ్రాండ్‌పా అది కాదు గ్రాండ్‌పా అంటే, సరే సరేలే వెళ్ళేసి ఎంజాయ్ చేయండి. నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మీరేదో తొందరగా పెళ్లి చేసుకొని మన హౌస్‌లోకి మన ఫ్యామిలీకి రావాలి అనేసి ఇంక వాళ్ళ తాత చెప్తాడు. సరే అనేసి తను వెయిట్ చేస్తూ ఉంటాడు కదా! ఇంకా బయటికెళ్తాడు. ఏం చెప్పావు ఏమి అంటే, ఈరోజు మన డేట్ అని చెప్పాను. నిజంగా నన్నంత మిస్ అవుతున్నావా నువ్వు అనేసి అంటారు. యాక్చువల్‌గా నాకు చాలా వర్క్ ఉంది. సో, ఆ తర్వాత నేను నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోవచ్చు. అందుకనేసే నేను ఈ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. కాబట్టి నీతో ఈరోజు టైం అంతా స్పెండ్ చేశాను అనేసి తను చెప్తాడు. సో, మా డ్యాడీ నిన్ను కలవాలంటున్నాడు. ఏదో ఒక రోజు వస్తావా నీకు వీలున్నప్పుడు అనేసి ఇంక తను చెప్తుంది. సరే అన్నట్టు ఇంకా తను గూడా అంటుంటే, ఇంకా తన ఇంటికి వెళ్ళాలనేసి వెళ్తూ ఉంటుంది. అంత లోపల వాళ్ళ ఇంట్లో నుంచి ఎవరో ఒక దొంగొచ్చేసి వెళ్తూ ఉంటాడు. ఇంకా ఆ రోజు తనని కిడ్నాప్ చేసినప్పుడు కూడా అలాంటి దొంగే వచ్చింటాడు. సో, ఆ రోజు ఇతనే వచ్చిందంటే సరే అనేసి తను చేస్తూ వెళ్ళిపోతాడు. ఇంకా తను టెన్షన్ పడుతూ ఉంటుంది. క్యాబ్ కూడా ఏమీ రాదు. అంత లోపల అక్కడికి ట్యాంగ్ వస్తుంది. ప్లీజ్ ప్లీజ్ తనెక్కడికో వెళ్ళాడు. ఆ రోజు మా ఇంటికి దొంగొచ్చాడు. ప్లీజ్ హెల్ప్ చేస్తావా అనేసి తను అడుగుతుంది. సరే సరేలే వచ్చి కూర్చో అనేసి ఇంకా తనని కూర్చొని పెట్టుకొని తీసుకొని వెళ్తుంది. ఇంక ఇలా తీసుకొని వెళ్తే ఇంక తన వెనకాల వెళ్ళేసి ఇంక తన వెనకాల పరిగెత్తుతూ ఉంటాడు. ఏం తీసుకొనెళ్ళాడు ఏమి అనేసి ఇంక తనలా తనని మిస్‌గైప్ చేస్తూ ఉంటాడు. సో, ఇలా వీళ్ళు కూడా కార్‌లో వస్తూ ఉంటారు. ఇంకా ఆ స్పాట్‌కొచ్చేస్తారు. ఇంకా ఏం చేస్తారంటే ఇంక తన దగ్గర నుంచి దొంగలించుంటాడు కదా! ఇంకా దొంగలించిన దాన్ని ఇంకా ఒక కార్‌లో పెట్టేస్తాడు. వీళ్ళు ఇంకా టెన్షన్‌గా దిగి పరిగెత్తు వెళ్తూ ఉంటారు. ఇంకా అలా వెళ్తూ ఉంటే తను కార్‌లో వచ్చేసి దానికి సంబంధించింది వేసేసి కీ వేసేస్తాడు. ఇంకా మన హీరో దాని కోసం వెళ్తాడు అదే యాన్ తన కోసం వెళ్ళేసి డోర్‌ని నాక్ చేసేసుంటాడు. ఇంక తను పగలగొడతాడు. సో, అలా పగలగొట్టి తను తీసుకుంటూ ఉంటాడు. అంత లోపల దొంగ ఉంటాడు కదా! తనొచ్చేసి పైన నుంచి కార్‌ని అలాగే రిమోట్‌తో ప్రెస్ చేస్తాడు. ఆ కారొచ్చి ఆ కారు మీద పడుతుంది. సో, ఆ కారు మీద పడేసరికి ఆ కారు స్మాష్ అయిపోతుంది. సో, అలా పడుతూ ఉన్నప్పుడు వీళ్ళొచ్చి చూస్తారు. సో, ఇంకా పాపం ఇంక తను చాలా అరుస్తుంది. యాన్ సించాన్ సించాన్ అనేసి. ఇంకా అలా పడుతూ ఉంటుంది. అలా అరుస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ అలా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు.
అంతలోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేసేయండి. ఈ డ్రామా మీకెలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేసేయండి ఫ్రెండ్స్.